హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను కాకరకాయ కూర చూపిస్తున్నానండి. కాకరకాయ వెల్లుల్లి కారం. ఇది కాకరకాయ అని మాత్రం అనుకోకండి, చాలా రుచిగా చేసుకోవచ్చు మనం కాకరకాయని కూడా. ఎన్నో పోషక గుణాలు, ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ముందుగా నేను ఇక్కడ చిన్న బైట్ సైజ్ కాకరకాయ పీసెస్ చేసుకున్నాను. అందులో ఉన్న పిక్కలన్నీ తీసేసుకున్నానండి. అందులో మజ్జిగ, కొంచెం ఉప్పు వేసి కాకరకాయను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపలికి నేను పేస్ట్ చేసుకున్నానండి వెల్లుల్లి కారము. కొంచెం వెల్లుల్లి కారం ఉప్పు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇది ముందుగా ఉడకబెట్టుకున్న మన కాకరకాయ ఉంది కదా, ఇందులోని వెల్లుల్లి కారం అంతా చిన్న చిన్న ముద్దగా తీసుకొని ఈ కాకరకాయని స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయలు అన్ని పీసెస్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ అన్ని పక్కన పెట్టుకున్నాక ఇంకో ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తాలింపు వేసుకున్నానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. రోస్ట్గా అవ్వాలండి. అవి కరకరలాడేటట్టు మనం వేయించుకుంటే చాలా రుచికి బాగుంటాయండి. ఉత్తి నోటిని కూడా తిన్న భలే అనిపిస్తాయి అన్నమాట ఇవి. అసలు చేదు అట్లా అబ్బా కాకరకాయ కూరనే అనిపించదు మనకి, అంత టేస్టీగా వస్తుందండి. మజ్జిగలో ఉడకబెట్టుకుంటే కొంచెం ఆ చేదు అన్నది తగ్గుతుంది అనమాట మనకి. ఇట్లా వేడివేడి అన్నంలో కాకరకాయ అండ్ ఆ వెల్లుల్లి ముద్ద కలుపుకుంటూ అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా ఈ కూరని అడిగి మరీ చేయించుకుంటారు, అంత ఇష్టంగా తింటారండి. పిల్లలు చాలా తక్కువ కదా కాకరకాయ తినేది, కానీ ఇలా చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు. ఇక్కడ మా అబ్బాయి తినడం చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.